అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సెప్టెంబర్ 17వ తేదీ బుధవారం నాడు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ కన్యా రాశి వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతుంది ఏందంటే, వాళ్ళకి రేపటి రోజున ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది, ఏ అంశాల్లో వీరు తగి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన ఎటువంటిది, పాటించవలసిన పరిహారాలు ఎటువంటివి, ఈ వీడియోలో మనం మొత్తం పూర్తిగా చూద్దాము. అయితే మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మొత్తం చూడండి. ఇప్పుడు మనం కన్యా రాశి వారి గురించి ఏం చెప్పుకోబోతున్నామంటే, ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కన్యారాశి వారు సెప్టెంబర్ 17వ తేదీన బుధవారం నాడు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, కీలకమైన అంశాలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనేది వివరంగా తెలుసుకుందాం. ఈ కన్యారాశి వారికి ఆర్థిక లావాదేవీలు మరింత చురుగ్గా కొనసాగే అవకాశం అయితే ఉంది. రుణ బాధలు తొలగించేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. తద్వారా రుణ బాధలు కూడా వారికి తొలగిపోయే అవకాశం అయితే ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో పురోగతిని అయితే సాధిస్తారు. అంటే గతంలో ఏవైనా ఆస్తుల వివాదంలో ఉంటే వాటి నుంచి బయటపడతారు. ఇంట్లో శుభకార్యానికి ధనాన్ని అయితే ఖర్చు చేస్తారు. లేదా మీ బంధువులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇటువంటి వారి శుభకార్యానికి మీరు ధన వ్యయం చేసే అవకాశం అయితే ఉంది. మీకు వాహన యోగం సూచిస్తుంది. మీరు చేసే వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంది. పారిశ్రామికంగా కళారంగం వారికి సన్మానాలు అయితే జరుగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవచ్చు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తికి అయితే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో సమయాన్ని గడపటం వల్ల మానసిక ఆనందాన్ని అయితే పొందుతారు. కన్యా రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు అయితే పూర్తి చేయడంలో ఇబ్బందులు అయితే కొన్ని ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం అయితే పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకువెళ్తూ ఉంటారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులలో మెప్పును కూడా పొందుతారు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి ధనలాభం కూడా సూచిస్తుంది. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. శుభవార్తలు కూడా చాలానే అందుతాయి. ఆలయాలను కూడా సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహాన్ని చూపిస్తారు. ఉద్యోగ విధులలో ప్రశంసలు పొందుతారు. రాజకీయ వర్గంలో ఉన్న వారికి ఆశించిన పదవులు కూడా రావచ్చు. ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఊహించని మూలాల నుంచి డబ్బు అయితే పొందుతారు. మీరు వాహనం లేదా ఆస్తి లేదా కొత్త గృహోపకరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఆస్తి లేదా షేర్ల పెట్టుబడిలో పెట్టడానికి కూడా చాలా సమయం అనుకూలంగా ఉంది. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని అయితే గడపవచ్చు. కొంతమంది స్నేహితులు లేదా సంబంధాలను కలిగి ఉంటారు. మీ తల్లికి మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది. మంచి సత్సంబంధాలు కూడా కలిగి ఉంటారు. వ్యాపారాలు పెరుగుదలకు ఉన్నందుకు విజయంగా ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారైతే కమ్యూనికేషన్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ కమ్యూనికేషన్ లేదా ముఖ్యమైన షేర్ల వ్యాపారాల్లో కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా లేకుండా పోలేదు. కొన్ని ముఖ్యమైన పేపర్లలో కూడా సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మీరు ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కమ్యూనికేషన్లో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించి మరీ చెప్పడం అయితే చాలా మంచిది. లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీరు గతంలో ఏదైనా మంచి పదవిని కోల్పోయి ఉంటే దాన్ని తిరిగి పొందడానికి ఓపికతో కృషి చేయడానికైతే ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కల్పిస్తుంది. ఎందుకంటే ధన సంపాదన బాగున్నప్పటికీ కూడాను అనుకోని ఖర్చులు కొన్ని అయితే ఎదురవుతాయి. దానివల్ల ధనం చేతిలో నిలబడదు. ఇంటా బయట కూడా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ పడ్డా కూడా ఫలితం అనేది కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు అయితే జరగబోతున్నాయి. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి వారి వృత్తుల్లో విజయం సాధిస్తారు. త్వరలో కొందరు కొత్త ఉద్యోగాన్ని కూడా పొందబోతున్నారు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు అయితే లభిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇక ఈ కన్యా రాశి వారికి అయితే గ్రహస్థితులలో మార్పు కూడా చాలానే కనిపిస్తూ ఉంటుంది. అన్ని అంశాల్లో కూడా మీదే పైచేయి అయితే అవుతుంది. మీరు చెప్పే మాటకు చేసే పనికి ఎటువంటి ఇబ్బంది కూడా జరగదు. ఇంటా బయట కూడా మిమ్మల్ని బాగా గౌరవిస్తారు. వ్యాపారాలలో అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ప్రభుత్వాలలో లావాదేవీలు మీకు అనుకూల
అనుకూలిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కానీ విలువైన వస్తువులు కానీ కొనే అవకాశం చాలానే ఉంది. ఎవరితో కూడా ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వాగ్వాదాలు చేయడం, హామీలు ఉండడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయకండి. మీరు ఈ సమయంలో అంత మంచిది కాదు ఇలా చేయడం. ఈ విషయం ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారు గమనించాలి. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులలో కొంత జాప్యం జరిగినా కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరిహారాలు అయితే ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. కొన్ని శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారాల్లో లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు క్రమక్రమంగా తగ్గుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో విజయం సాధించడానికి కృషి చేయాలి. మీ వ్యాపార భాగస్వాములతో కొంత సమస్య ఉండవచ్చు. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అయితే అంత మంచిది కాదు. ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా లేకుండా పోలేదు. కాబట్టి ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిందని కూర్చొని డిస్కస్ చేసుకొని వాటిని సాల్వ్ చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి మీ వ్యాపారం పైన ఎక్కువ దృష్టి పెట్టడం కూడా మంచిది. పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టకండి. విద్య కంటే వినోదంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు కాస్త సాధారణ సమయం మాత్రమే ఉంటుంది. మీరు చదువులో మంచి ఫలితాలను పొందడానికి ఎక్కువ సమయం చదువుకు కేటాయించి వినోదానికి తక్కువ సమయం అయితే ఇవ్వండి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ తాము పరీక్షలకు ఏ విధమైన ప్రిపేర్ అవ్వాలనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం వల్ల ఏ అంశంలో అయితే మీరు వెనుకబడి ఉన్నారో దాని గురించి పూర్తిగా అవగాహన అయితే పెంచుకోవాలి. అలాగే ఎప్పటి డౌట్స్ అప్పుడు క్లియర్ చేసుకోవటం వల్ల మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో స్నేహితులే కదా, బంధువులే కదా అని వారికి ఆర్థికంగా సహాయం చేయడం వల్ల లేదా మీ విలువైన వస్తువులు వారికి ఇవ్వడం వల్ల కానీ అంత మంచిదైతే కాదు. దీనివల్ల మీరు అనుకోకుండా చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన స్థాయిలో పురోగతి అయితే ఉంటుంది. అయితే ధనాన్ని వృధాగా ఖర్చు చేయకుండా మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా అవి ఆచితూచి అయితే ఖర్చు చేయండి. అనుకోకుండా కొందరు దూరం బంధువులు అయితే కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను కూడా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో అయితే కొద్దిగా అపార్థాలకు అవకాశం ఉంటుంది. ఈ అంశంలో జాగ్రత్త వహించండి. కీలకమైన అంశాలలో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ముఖ్యంగా ఈ సమయంలో మీ ఆలోచనలు కార్యరూపాలు దాలుస్తాయి. తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇది చాలా కీలకంగా మారుతుంది. ఇక ఈ సమయంలో మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే గనక మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు తొలగిపోవడానికి ప్రతినిత్యం ఓం గం గణపతేన నమః అనే నామాన్ని 11 సార్లు చెప్పండి. అలాగే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రాన్ని అయితే చదువుకోండి. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేయండి. తులసమ్మకు పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు సమర్పించండి. అలాగే తులసి చెట్టు దగ్గర నీళ్లు సమర్పించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో క్రమంగా అభివృద్ధి అయితే చూస్తారు. గోసేవ చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారు. లేని వారికి ఆర్థికంగా కానీ లేదా మీకు ఉన్నంతలో ఏదో ఒక రూపంలో దానం చేయండి. ఇటువంటి పరిహారాలు మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడవేస్తాయి. అలాగే మీ ఇష్ట దైవ నామస్మరణ నిరంతరం చేసుకుంటూ ఉండండి. నిత్యం ఇంట్లో దీపారాధన చేయడం వల్ల అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల క్రమంగా మీరు అనేక కష్టాల నుంచి బయటపడతారు. చూశారు కదండి, కన్యారాశి వారు సెప్టెంబర్ 17వ తేదీన బుధవారం నాడు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఏ ఏ అంశాల్లో మీరు జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి అయితే మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కన్యారాశి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకైతే ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.